లైఫ్ ఈస్ ఎ గేమ్ అండ్ ఐ విల్ ప్లే ఇట్. లైఫ్ ఈస్ ఎ ఛాలెంజ్, ఐ యాక్సెప్ట్ ఇట్. సో భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన నర్సాపూర్ స్థానం మరికొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏమిటి అన్నది గత కొద్ది రోజులుగా నీలి ఛానల్స్, పిల్ల సజ్జల వాడి వెబ్సైట్లు ఇటువంటివి, ఎవడో దాము బాలాజీ అని ఉన్నాడు ఒక ఇడియట్, అలాంటి వాళ్ళు చెప్పేశారు ముందే జగన్మోహన్ రెడ్డి రఘుకి షాక్ ఇవ్వబోతున్న, త్రిపులార్కి షాక్ ఇవ్వబోతున్న జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళు తేటతెల్లం చేసేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీలో రఘురామకృష్ణరాజుకి సీటు రానివ్వడు జగన్మోహన్ రెడ్డి అని. గతంలో జగన్మోహన్ రెడ్డి వాడు నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూశాడు, ఫెయిల్ అయ్యాడు. నన్ను అరెస్ట్ చేసి జైల్లో చంపాలని చూశాడు, 24 గంటల్లో బయటకు వచ్చా, ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత ఇక్కడ ఒక అతని మతానికి చెందిన వాడిని అడ్డం పెట్టుకుని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కొందరు అధినేతలతో కొమ్మక్కి పోలీసు ముసుగులో కిడ్నాప్ చేసి లేపాలనుకున్నాడు, ఫెయిల్ అయ్యాడు. చాలా ప్రయత్నాలు చేశాడు, వాడు ఫెయిల్ అయ్యాడు. కానీ ప్రతి ఒక్కడికి ప్రతిసారి విజయం దక్కదు. అలా ప్రస్తుతం టెంపరీగా జగన్మోహన్ రెడ్డికి విజయం దక్కింది. రే లఫడగాలారా సంతోషించండి, పర్వాలేదు. ఎందుకంటే నా అపజయాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి. నాకు అనుమానం ఉంది జగన్మోహన్ రెడ్డి ఎంత పని చేస్తాడో, చేయగలడు అని. కానీ ఏమోనో ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంది. నేను ఓన్లీ టెంపరీగా నా ఓటమని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ వాడి ముందు వాడి 4 సంవత్సరాల కష్టం అన్నీ ఫెయిల్ అయిన తర్వాత కొంచెం ఈజీ టార్గెట్ అయ్యి అయ్యా, టెంపరీగా సక్సెస్ అయ్యాడు. 3 అడుగులు వెనక్కి వేస్తున్నా. కానీ రాబోయే రోజుల్లో ప్రజాబలంతో, ప్రజల అండతో ప్రతి వ్యక్తి చేత అడుగులు వేయించి రాజకీయంగా వాడిని అధపాతాళానికి తొక్కబోతే నా పేరు రఘు గారు. చూసుకున్నాం. బట్ టెంపరీగా నా అపజయాన్ని నేను అంగీకరించాలి, తప్పదు. ఎంతోమంది ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఇంకో గంటలో 2 గంటల్లోనూ అఫీషియల్గానే అనౌన్స్ చేయొచ్చు. నాకు నర్సాపూర్ స్థానం జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఎందుకంటే సోము వీర్రాజు గారు, వారి సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. వారి ద్వారా సక్సెస్ అయినట్టుగా నాకు పర్ఫెక్ట్ సోర్స్లో తెలిసింది. While agreeing my small defeat in not getting the seat as of now, చూద్దాం. ఈ స్థానం నుంచే పోటీ చేస్తానా, మరే స్థానం నుంచి పోటీ చేస్తానా అన్నది టైం విల్ టెల్. కానీ అతను అనుకున్నది, జగన్మోహన్ రెడ్డి అనుకున్నది జరగనివ్వకూడదు. అతను ఊహ ఇంకా జగన్కి ఓటేసిన, ఆ పర్టికులర్ పార్టీకి ఓటేసిన ఒకటే అనే అపోహ కలిగించి తను పాపం గడుపుకోవాలని, నన్ను అభిమానించే నా వాళ్ళందరినీ మరి
కొన్ని పార్టీలకు దూరం చేయాలని అతను పన్నిన కుట్ర టెంపరీగా సక్సెస్ అయినట్టు కనపడినప్పటికీ అల్టిమేట్గా అందరూ రియలైజ్ అవుతారు జరిగిన మిస్టేక్ని. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూటమి ఒక మంచి ఆశయం ఉన్న చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడుద్దాం అనే ఉద్దేశంతో ప్రజల్లో నాకు ఎంత ఆదరాభిమానాలు ఉన్నప్పటికీ కూడా ఇంత మంచి పార్టీ ఉన్నప్పుడు ఇంకొక పార్టీ అవసరం మనకేమిటి అని అదే దృక్పథంతో నేను ముందుకెళ్ళా. ఇంకా అదే దృక్పథంతో నేనున్నా. రాజకీయ ఒత్తిళ్ళు కావచ్చు, మరేదైనా కావచ్చు, టెంపరీగా నాకు సెట్ బ్యాక్ వచ్చిన మాట వాస్తవం. ముందు చూపు లేకుండా ఓకే, ఐ విల్ డిడక్ట్ ఇట్. ఏదైనా టెంపరీగా సెట్ బ్యాక్ వచ్చిన మాట వాస్తవం. ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది. తప్పుల్ని సరి చేసుకోవటానికి అందరికీ సమయం ఉంది. పార్టీలు కొన్ని గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏమో కొంతమంది దాన్ని మోసం అనొచ్చు, కొంతమంది అన్యాయం అనొచ్చు. నేనైతే మోసం అని అన్నాను, అన్యాయం అని అన్నాను. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీలు అన్యాయం చేసిన ప్రజలు అన్యాయం చేయరు. నాకు పదవి ముఖ్యం కాదు, కానీ ఒక పదవిలో ఉంటే